ఆగస్టు 12వ తారీఖు సూర్యగ్రహణం. మరి ఈ తేదీని కనుక తేలికగా తీసుకునేటువంటి వారి కోసం ఈ యొక్క వీడియో. ఈ ఆగస్టు 12వ తారీఖు తర్వాత నుండి ద్వాదశ రాశులలో అత్యంత అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. అదేవిధంగా 2026లో అత్యంత ప్రభావవంతమైనటువంటి ఈ యొక్క సూర్యగ్రహణం మనకు 12వ తారీఖు ఉన్నది. ఈ 12వ తారీఖు సూర్యగ్రహణం తర్వాత మరి ద్వాదశ రాశులలో ఒక్కసారిగా అదృష్టం వరించేటువంటిది ఎవరికి, మరి కొంత దురదృష్టం ఉండేటువంటిది ఎవరికి? నత్త నడకగా పనులు సాగుతున్నటువంటి మీకు ప్రకాశవంతమైనటువంటి మార్పు మీ జీవితంలో నెలకొల్పబోతుందా? ఏది ఏమైనప్పటికీ కూడా మీకు నాకు ఒక మొబైల్ నెంబర్ మాత్రమే దూరం. సో తప్పకుండా నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేది ఇది సత్యం, ఇది గమనించుకోండి. మహాదేవ సింహరాశి, సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా క్లిష్టమైనటువంటి ఇబ్బంది కలిగించే సందర్భాలలో ఉన్నారు. అయితే మీ గురించి నేను నా యొక్క అనుభవంతో కొన్ని వాక్యాలు మీకు నేను అంకితం చేస్తున్నాను. ఇందులో మీకు ఏవి సూటబుల్ అవుతాయి, ఏవి సూటబుల్ కావో నాకు చెప్పండి కామెంట్ రూపకంగా తప్పకుండా కూడా. లేదా నా మొబైల్ నెంబర్ ఉంది, నాకు జస్ట్ వాట్సాప్లో అయినా కూడా పంపించండి. జన్మతః నాయకత్వ లక్షణాలు మీకు అధికంగా ఉంటాయి ఈ యొక్క సింహరాశి వారికి. ఎక్కడ ఉన్నా నాయకత్వము వహించాలి అనేటువంటి గుణము సహజంగా మీకుంటుంది అని అంటున్నా. ఆత్మవిశ్వాసము మీ యొక్క ఆయుధం. కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనేటువంటి స్వభావము మీకుంటుంది. గౌరవానికి అత్యంత విలువ ఇస్తారు, గౌరవానికి అత్యంత విలువనిస్తారు మీరు. సో డబ్బు కంటే పేరు, ప్రతిష్ట, గౌరవాన్ని ఎక్కువగా కోరుకుంటారు. పొగిడితే పడిపోతారు. పెద్ద మనసు, ఇతరులకు సహాయం చేయడంలో వెనుకాడరు ఖచ్చితంగా. సో సింహరాశికి మరి అధిపతి సూర్యుడు గనక ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసము మీకు కనిపిస్తాయి. మోసాన్ని అసలు సహించరు. నమ్మిన వారు మోసం చేస్తే వారిని మళ్ళీ నమ్మడం చాలా కష్టం. ఇక కష్టపడి ఎదగాలనేటువంటి తపన, విజయం కోసం శ్రమించడానికి సిద్ధంగా ఉంటారు. ప్రేమలో నిజాయితీ, ప్రేమిస్తే మనస్సు పూర్తిగా ప్రేమిస్తారు, కానీ గౌరవం దెబ్బతింటే దూరము కావచ్చు. బాధను బయటకు చూపించరు. బయటకు బలంగా కనిపించినా లోపల తమ భావాలను దాచుకునేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. ఇక జీవితంలో గొప్ప స్థాయికి చేరేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు. ఇక సరైన దిశలో కృషి చేస్తే అధికారం, అదేవిధంగా నాయకత్వం, వ్యాపారం, రాజకీయాలు, పరిపాలన వంటి రంగాల్లో ఎక్కువగా అవకాశాలు కనిపిస్తాయి. ఎక్కువగా అవకాశాలు ఈ ఫీల్డ్లో యోగించేటువంటి పరిస్థితి ఉంటుంది. సో తప్పకుండా మెసేజ్ ఆర్ కామెంట్ చేయండి. ఇక సింహరాశి గడిచిన 2023 ఆగస్టు నుంచి 24, 25, 26 అయితే మహాదరిద్రం. 25 ఆల్సో విన్నరా. కన్న కొడుకులు తండ్రికి డబ్బులు ఇవ్వని సందర్భం కానీ, తండ్రిని ఎల్లగొట్టినటువంటి సందర్భం కానీ, ఇంటి నుండి ఆస్తి లాక్కొని, అదేవిధంగా కొంతమేర కాలుకో చేతికో దెబ్బలు తాకడమో, విరగడమో, సొంత రక్త సంబంధికులతో గొడవలు ఏర్పడడం కానీ, కొంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులతో గొడవలు ఏర్పడడం, దూరం అవ్వడం, మ్యారిటికల్ లైఫ్లో గొడవలు ఏర్పడడం, ఒకటిగా ఉన్నటువంటి వారు దూరమైన దాఖలాలు, ప్రేమించుకున్నటువంటి వారు బ్రేకప్కు గురైనటువంటి సందర్భాలు, ఇలా ఎన్నెన్నో కూడా మీ జీవితంలో జరిగిపోయాయి. స్థాన చలనాలని, ప్రదేశ మార్పులని, ఇల్లు చేంజ్ కానీ, ఇల్లు కట్టుకోవాలని కానీ,
పెద్ద ఎత్తున డబ్బు కూడా లాస్ అయింది ఇక్కడ మళ్ళీ ఇదే పీరియడ్లో. 2022 ఆగస్టు ముందు వేరు, 2022 ఆగస్టు తర్వాత వేరు. ఒక ₹1,00,00,000 లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, ₹1,00,000 లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మీ కింద పనిచేసేటువంటి వర్కర్స్తో మీకు ఇబ్బందులు, మీకు చర్మ సంబంధిత కానీ స్టమక్ రిలేటెడ్ కానీ మా స్త్రీమూర్తులకు ఇబ్బందులు ఏర్పడ్డ దాఖలాలు, ఏవో తెలియని దద్దుర్లు కానీ లైక్ గడ్డలుగా ఉండడం కానీ లైక్ ఇలాంటివి కూడా ఉన్న సందర్భాలు. ఇంట్లో ఆల్ ఆఫ్ సడన్గా పెంపుడు జంతువులు మరణించడాలు, తండ్రినో తల్లినో కోల్పోవడాలు, అదేవిధంగా చాలా అంటే చాలా బాధ కలిగించేటువంటి సందర్భం ఏమిటి అంటే నమ్మక ద్రోహం. మీరు నమ్మినటువంటి వారే మీకు నమ్మక ద్రోహం చేసిన దాఖలా. ₹100 కూడా ఇబ్బంది. సొంత మామ అల్లులకు గొడవలు ఏర్పడడం, భార్య తరపు బంధువులతో గొడవలు ఏర్పడడం, అత్తా కోడళ్లకు ఎవరైతే సింహరాశి కోడలు ఉంటుందో, సింహరాశి సంబంధిత అత్త ఉంటుందో ఇద్దరికీ పడదు. ఇది ఖచ్చితం. మీరు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఇక అదే విధంగా ఎవరైతే వ్యాపారస్తులు పెద్ద ఎత్తున వ్యాపారం లాస్ అయిపోయారు 2025లో, పెద్ద ఎత్తున అంటే ఇక పెద్ద ఎత్తునే వ్యాపారం లాస్ అయ్యారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే రోజులలో వివాహం కాని వారికి వివాహ సంబంధాలు రావడము, భార్యకు అనారోగ్య సమస్యలు రావడము, భార్యాభర్తలలో గొడవలు ఏర్పడడాలు, ఇక అదేవిధంగా ఎవరైనా దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్ దూరం అవడాలు, యాక్సిడెంట్స్లో మరణించడాలు, ఇవన్నీ జరిగే ఛాన్స్ ఉన్నవి. జాగ్రత్తగా ఉండండి. ప్రదేశ మార్పు ఉంది, స్థాన చలనాలు ఉన్నవి. పనిచేసే చోట మీ మాటకు ఒక విలువ అనేటువంటిది లేదు. ఒకప్పుడు ఉన్నటువంటి విలువ ఇప్పుడు లేదు. సో ప్రజెంట్గా సింహరాశి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తే వ్యక్తిగత జాతక రీత్యా 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళితేనే బాగుంటుంది. అదేవిధంగా భార్య భర్తలలో అన్యోన్యత లోపించింది అనుకుంటే మీరు ఒక్కసారి నాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇక ఫ్రెండ్స్ విషయంలో కొంత విషాదం అయితే ఉండబోతున్నది. బండ్ల మీద కార్లు నడిపేటప్పుడు మద్యపానం చేసి నడపడాలు ఇవి కొంచెం మానేసుకోండి. 80 స్పీడ్ కంటే ఎక్కువగా వెళ్ళకండి. పిల్లలు, మీకు ఆయుష్ రేఖ ఎంతో ఉంది. మొన్న ఈ మధ్య ఒక తల్లి వచ్చి ఎంతో బాధపడింది, చాలా అంటే చాలా బాధపడింది. వారి కొడుకు యాక్సిడెంట్స్లో గురయ్యాడు. అప్పటి నుంచి నా వీడియోలు చూస్తూనే ఉన్నదట. గురుగారు మీరు చెప్తూనే ఉన్నారు కానీ నేను అసలు పట్టించుకోలేదు, ఇక నేనే బాయ్ చెప్పి గేటు మరి వేశా అని ఎంతో బాధపడింది. 20 నిమిషాల్లో ఫోన్ వచ్చింది. ఆమె చెప్తుంటే నాకే బాధ అనిపించింది. సో పిల్లలు తల్లిదండ్రుల మాట వినండి దయచేసి. అది మీ మంచి కోసమే. ఎందుకంటే మీ వయసు నుండే మీ తల్లిదండ్రులు వచ్చారు. ఇప్పుడు మీకు 20, 21, 25, 16, 17 ఈ వయసు నుండే కదా మీ తల్లిదండ్రులు వచ్చింది. అయితే ఆ వయసులో ఏ విధంగా ఉంటుందో వారికి తెలుసు కదా. సో వారు చెప్పేది అనుభవ పూర్తి విషయాలే అనేది కూడా మీరు గమనించుకోండి. లేదు యాజ్ ఎ బ్రదర్గా నేను చెప్తున్నా, యాజ్ ఏ ఏమని అనుకోండి, మీ బాగు కోరే వ్యక్తిగా నేను చెప్తున్నాను. మీ వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి పరిశోధన చేసుకోండి, ఏమైనా గండాలు ఉన్నాయా ఏమిటి అని. ఓకే, ఆల్ ద బెస్ట్.